పల్లవి, ఈ ఫోన్లో ఉన్న వీడియో ఒకసారి చూసిన తర్వాత నీకే నిజం అర్థమవుతుంది. ఏంటి అక్క, ఇందులో ఏముంది? ఏంటి ఇది? ఇలా ఎలా జరిగింది? ఇప్పటికైనా నిజం అందరికీ చెప్పాల్సిన సమయం వచ్చింది. చూడు పల్లవి, ఈ వీడియోలో ఉన్నది అంతా నిజమే. ఇప్పుడు నిజం బయటపడింది. ఏంటిది? నేనసలు ఊహించలేదు. ఇక నా కళ్ళ ముందు కనిపించుకుని నీవల్ల మా కుటుంబం గౌరవపోయింది. అక్క, నేను నిజంగానే తప్పు చేయలేదు. ఒకసారి నాతో బయటపడుతూ నిజం గురించి ఒక్క మాటలో చెప్పక వెళ్ళిపో. ఇంత పెద్ద తప్పు చేసి ఇంకా అబద్ధాలు చెప్తున్నావా? నీ నిజం అంతా బయటపడింది. చాలా, ఇక నీ మాటలని ఎవరూ నమ్మరు. ఇంకా నాటకాలు ఆడుకు. నీ అబద్ధాలు బయటపడ్డాయి. ఈ ఇంట్లో నీకు ఇక స్థానం లేదు. అక్క, దయచేసి నమ్మొచ్చే మాట్లాడండి. ఇందాక పెద్దలు కదా, ఈ ఇంటి కోసం నేను చేసిన త్యాగాలు మీకు ఒక్కరోజు తెలుస్తాయి. అక్క, దయచేసి నన్ను ఒక్కసారి నమ్మండి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నా మీద పడిన ఈ నింద నిజం తర్వాత మీరు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను. నువ్వు చేసిన మోసం నేను ఎప్పటికీ మర్చిపోను. అక్క, నీ అబద్ధాలతో మా కుటుంబాన్ని నాశనం చేశావు. ఇక నీ నిజం అందరి ముందు బయటపడుతుంది. దొంగ సరుకు నాకు ఇచ్చినవైతే ఏమన్నా అంతరం చేశావా? నేను కాదు, నా దగ్గర ఏమీ లేదు. అబద్ధం చెప్పొద్దు, రా ఇక్కడికి. ఏమిటి? అతను నన్ను వదిలేశాడా? నా ప్రాణం ఎలా ఉంటుంది? అయ్యో, నా గుండె రాయి అయిపోయింది. నువ్వెందుకు ఇలా చేశావు? నువ్వు నాకు దొంగ సరుకులు ఇచ్చావు. ఇప్పుడు అబద్ధం చెప్పకు. నేను ఏమీ చేయలేదు, నన్ను నమ్మండి. ఆపండి, అతను పడిపోతున్నాడు. దయచేసి నన్ను క్షమించండి. నాతో చాలా పెద్ద తప్పు జరిగింది. మీరు చెప్పినట్టు నేను చేస్తాను. కానీ దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి.